మతము కులం అనేది పోవాలి, పూర్తిగా వెళ్ళిపోవాలి. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మన కులం మనకు తెలియదు. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ కులంలో పుట్టినవాడు ఇదే పని చేయాలని ఉండదు. ఇంకోటి, ఎవరైతే ఇవాళ నీచ కులము, నీచ వృత్తులు అని, లేకపోతే నీచ కులము, ఈ నీచ కులంలో పుట్టిన వాళ్ళు ఇదే పని చేయాలి, ఇప్పుడు మాదిగ వాళ్ళు అయితే డప్పు కొట్టాలి, ఎరకల వాళ్ళు అయితే ఇంకేదో ఎత్తాలి, ఇట్లాంటి రోడ్లు అయితే ఉడవాలి, ఇట్లాంటి పనులు ఏదైనా ఉంటే మీకు సమానత్వం కావాలి, నీకు ఆత్మగౌరవం కావాలి, అందరి లెక్క నేను ఉండాలంటే ఆ వృత్తులు బంద్ చేయండి. ఇంకా వేరే ఏ పని చేయండి కానీ ఆ పని చేయకండి. అప్పుడే ఆత్మగౌరవం వస్తుంది. ఆ డప్పు కొట్టిన రోజులు వాళ్ళు మాదిగోళ్ళని ఇట్లా చూపెడతారు. అంటే ఆ వివక్ష పోవాలి. ఈ బ్రాహ్మణుడు పెట్టిన ఈ అంచెల వ్యవస్థ పోవాలంటే ఈ కుల వృత్తులు చేయొద్దు. నీకు నచ్చిన పని చేసుకో. ఆ వృత్తిని కూడా డిఫరెంట్ లెవెల్ అయ్యాయి, ప్రొఫెషనల్ లెవెల్ అయ్యాయి. అర్థమైందా? ఇప్పుడు ఒక సాకలైన పోయి ఊర్లో అందరి బట్టలు మూట పెట్టుకొని పోయి ఆ చెరువులో ఉతికిన దానికి ఒక లాండ్రీ షాప్ పెట్టుకొని సిటీలో ఇప్పుడు ఎక్కువ పైసలు వచ్చేటి అన్ని కులాలలో చేస్తున్నారు. మళ్ళీ తక్కువ పైసలు వచ్చేటి అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఈ లాండ్రీ షాపు లేకపోతే ఇప్పుడు బ్యూటీ సెలూన్లు ఒక మంగళలో పెట్టుకుంటుర్రా, లేకపోతే ఒక లాండ్రీ షాప్ లో ఒక్క సాకలలో పెట్టుకుంటుర్రా? అంటే ఎక్కువ పైసలు వచ్చేటి అన్ని కులాలలో చేస్తారు. ఇక ఊర్లలో తక్కువ పైసలు ఉండి ఇక నీచం అనిపిస్తే ఆ కుల వృత్తులు చేస్తారు. నేను ఏమంటున్నా అంటే కుల వృత్తి అని చేయకు. నీకు ఏ పని వస్తే ఆ పని చేస్తారు. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి కులం రిలేటెడ్, ఈ కులము అని వాళ్ళ కులం ఏందో వాళ్ళకి తెలియదు. ఏ కులం పేరు అడిగితే నేను మనిషి అని చెప్పాలి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, ఇప్పటి వరకు నన్ను వాళ్ళు కులం అడగలేదు, అది చెప్పే సందర్భం రాలేదు. ఫ్యూచర్ లో కూడా రావద్దని కోరుకుంటున్నా. ఒకవేళ వాళ్ళు అడిగినా గానీ చెప్పొద్దని అనుకుంటున్నా. ఎందుకంటే మనం మనుషులం. సో కాబట్టి ఈ గొడవలు పోతాయి. వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటారు, నాకు నచ్చిన పని నేను చేసుకుంటాను. ఇంకా మతం అనేది ఒక జీవన విధానం. ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి మతం వచ్చింది. కొన్ని విలువలతో బతకడానికి మతం వచ్చింది. అది బైబిల్లో రాసినా, భగవద్గీతలో రాసినా, ఖురాన్లో రాసినా, గురు గ్రంథ సాహిబ్లో రాసినా, ఉన్నదానికంటే లేకపోతే బుద్ధుని యొక్క సూక్తులలో చెప్పినా, పంచశీల సూత్రాలు చెప్పినా, ఇంకోటి చెప్పినా, ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి ఒక జీవన విధానమే మతం. ఓకే, కాబట్టి ఎవరికి ఏది నచ్చితే అది పాటించండి, తప్పులేదు. ఏది నచ్చకపోయినా ప్రకృతి నియమాలు పాటించండి, తప్పులేదు. కానీ దాని పేరు మీద కొట్టుక సావద్దు. నాదే గొప్ప, నేనే గొప్ప అని అది రావద్దు. ఎవరికి నచ్చిందో వాళ్ళు మొక్కోండి, తప్పులేదు. ఇప్పుడు మా అమ్మ గొప్పనా, మీ అమ్మ గొప్పనా, నా మతం గొప్పనా, నీ మతం గొప్పనా అంటే ఎవరి అమ్మ వాళ్ళకి గొప్పది. కాబట్టి ఏమంటున్నా, నా అమ్మను ప్రేమిస్తా, నా మిత్రుడి అమ్మని గౌరవిస్తా. ఐ లవ్ మై రిలీజియన్, ఐ రెస్పెక్ట్ అదర్స్ రిలీజియన్. అంతే కదా? నాకు నచ్చిన విధంగా నేను నాకు ఎర్ర షర్ట్ వేసుకో బుద్ధతో వేసుకుంటా అని చెప్పి నువ్వు కూడా ఎర్ర షర్ట్ వేసుకోవాలని నేను ఫోర్స్ చేయ. నువ్వు తెల్ల షర్ట్ వేసుకుంటే వేసుకో, అది నీ ఇష్టం. నువ్వు తెల్ల షర్ట్ వేసుకోవడం వల్ల నాకేం నష్టం లేదు కదా. యాజ్ సింపుల్ యాజ్ నీకు జీసస్ నచ్చాడు, యేసు ప్రభు నచ్చాడు, మొక్కు. నాకు బుద్ధుడు నచ్చాడు, మొక్కుంటా. నేను బుద్ధుని మొక్కడం వల్ల మీకు నష్టం జరుగుతలేదు, మీరు యేసు ప్రభు మొక్కడం వల్ల నాకు నష్టం జరుగుతలేదు. అయిపోయింది. మనకి అక్కడ కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు, మనకి ఎవరి దేవుని మొక్కున్నా మనకు నష్టం రానప్పుడు మనం కొట్టుకొని చావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎప్పుడు సమస్య వస్తుంది? నువ్వు కూడా బుద్ధున్నే మొక్కాలి, లేకపోతే నేను కూడా జీసస్నే మొక్కాలి అని నా మీద నువ్వు అజమాయి చెలాయించినప్పుడు సమస్య వస్తుంది. నీకు నచ్చి నువ్వు మొక్కో, నాకు నచ్చి నేను మొక్కుంటా. సమస్య ఎందుకు వస్తుంది? వాళ్ళ ఆధిపత్య, వాళ్ళు చెప్పిన ఈ మనువాద వ్యవస్థకి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళని దుర్మార్గులా చిత్రీకరిస్తారు. ఇప్పుడు మనం కమ్మి కాంగి అంటున్నట్టు కర్ణుని కూడా అట్లా చిత్రీకరించారు. వీళ్ళు చెప్పిన మనువాద వ్యవస్థలో ఆయన ఐడెంటిటీ బయటకు లేదు కాబట్టి, ఆయన శూద్రుడు కాబట్టి, శూద్రుడు కింద ఉండాలి కాబట్టి, ఆ శూద్రుడు నేను కూడా రాజ్యం వెళ్తా అంటే వాళ్ళ అధికారాన్ని ధిక్కారం చేస్తున్నా కాబట్టి కర్ణుడు విలన్, ఏకలవ్యుడు విలన్, శంభూకుడు విలన్. ఎందుకంటే ఇది బ్రాహ్మణుడు పెట్టిన ఈ వ్యవస్థలో బ్రాహ్మణుడు పైన ఉండాలి కదా. ఆ వ్యవస్థకు భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళు దుర్మార్గులే. అప్పుడు ఇప్పుడు